హాయ్ అండి. మీకు ఇక్కడ చూపిస్తున్న ఫ్రాక్ వచ్చేసి 3 ఇయర్స్ పాపదండి. ఈ యొక్క ఫ్రాక్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేను ఏ విధంగా చేశానో టేపునైతే అస్సలు యూజ్ చేయలేదండి. ఓన్లీ చేతి వేళ్ళతోనే కొలతలు ఏ విధంగా తీసుకోవాలో, మన చేతి వేళ్ళు ఉన్నాయి కదా, ఈ యొక్క వేళ్ళతో కొలతలు ఏ విధంగా తీసుకొని కట్ చేసి స్టిచ్ చేశానో మీకు ఈ వీడియోలో అయితే చెప్తానమాట. చూడండి ఎంత స్టైలిష్గా ఉందో, కొత్తగా అంటే కొత్త మోడల్, ప్రజెంట్ ట్రెండింగ్ అనమాట. ఇప్పుడు ఎట్లాగైతే ఇష్టపడుతున్నారో దానికి తగ్గట్టుగా అయితే ఫ్రాక్ని అయితే స్టిచ్ చేసామన్నమాట. దానికోసం వచ్చేసి ఇక్కడ 2 మీటర్ క్లాత్ అండి, స్పెషల్ క్లాత్ వచ్చేసి 2 మీటర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి వాళ్ళ సిస్టర్ది కుట్టగా ఒక క్లాత్ అయితే మిగిలిందనమాట. దీన్ని వచ్చేసి వాళ్ళ డ్రెస్ని అయితే డిజైన్ చేయమన్నారు. దీన్ని వచ్చేసి మనము ఇప్పుడైతే డ్రెస్ని అయితే డిజైన్ చేయబోతున్నామండి. దానికోసం వచ్చేసి ఇక్కడ చూడండి లైనింగ్ వచ్చేసి నేను ఇది వచ్చేసి తాళ్ళలో లైనింగ్ అనమాట. అంటే తాళ్ళని కట్ చేయకుండా నేను అవసరమైన వరకే కట్ చేసుకుంటున్నాను అనమాట. దీనికి వచ్చేసి నేను ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్కి ఒక జాన పొడవు అనేది పెట్టుకుంటున్నానండి. జాన పొడవు అనమాట. జాన పొడవు ఎక్కడ సెట్ అయిద్దో చూసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఈ యొక్క క్లాత్ని ఈ విధంగా తీసుకుంటున్నాను. నాకు బాడీ పార్ట్కి సరిపడా క్లాత్ని అయితే తీసుకున్నాను. దీనిలోనే నాకు హ్యాండ్ పార్ట్ అదేవిధంగా బాడీ పార్ట్ రెండు వస్తాయండి. ఇప్పుడు నేను కట్ చేసుకున్న లైనింగ్లోనే ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి చూడండి మన జాన ఎంత పొడవు ఉంది. జాన పొడవు అయితే నేను ఇక్కడ మెజర్మెంట్ అనేది తీసేసుకున్నా కదా, తీసుకొని ఇక్కడ స్కేల్తో ఇట్లాగా లైన్ అయితే డ్రా చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి నా చూపుడు వేల యొక్క 2 గెనుపుల పొడవు అయితే నేను నెక్ వెడల్పు అయితే తీసుకున్నాను అనమాట. ఇదే వెడల్పు మళ్ళీ షోల్డర్ వెడల్పు కూడా తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ అనమాట. ఇప్పుడు నెక్కి ఎంత అయితే పెట్టానో అంత రెండింతలు అయితే ఇక్కడ నేను చంక డౌన్కి అయితే పెట్టేసుకున్నానండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నెక్ పార్ట్ సైడ్ వచ్చేసి చూపుడు వేలు పొడవు అయితే నేను నెక్ పార్ట్కి పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా మనం చూపుడు వేలు ఎంత పొడవు అయితే ఉందో అంత అయితే నేను నెక్ డౌన్కి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ ఎట్లా మార్క్ చేసుకుంటున్నాను, ఈ యొక్క చూపుడు వేలుని 2 టైమ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా 2 టైమ్స్ పెట్టేసుకొని నేను చెస్ట్ లూజ్ని అయితే మార్క్ చేసుకున్నానండి. అదేవిధంగా చంక కర్వ్ అయితే తీసేసుకున్నాను. కింది వైపును కూడా సేమ్ ఇదే విధంగా, ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళకి వచ్చేసి బాడీ పార్ట్లో పెద్దగా తేడా ఏముండదండి. అందుకోసం మనం పైనుంచి కిందకి స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకోవచ్చు. నెక్ సైడ్ వచ్చేసి నేను నెక్ అనేది ఇక్కడ వచ్చేసి వాళ్ళు స్క్వేర్ నెక్ పెట్టమన్నారు కాబట్టి నేను షేప్ ఏమి ఇవ్వట్లేదు అనమాట. ఎక్స్ట్రా ఖర్చు అనేది వేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి మనము నెక్ కూడా ఈ విధంగా స్క్వేర్ నెక్కే కట్ చేస్తున్నాను అనమాట. దీన్ని వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకైతే ఎప్పుడైనా సరే బాడీ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు చంక వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది పై వైపుకి కట్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగా వస్తుందని మీకు ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను అనమాట. అదేవిధంగా పై వైపుకి ఈ విధంగా క్రాస్కి అయితే కట్ చేసుకున్నానండి. మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే ఈ విధంగా వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అనమాట. హ్యాండ్ పార్ట్కి వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి దీని పొడవు వచ్చేసి నా 2 వేళ్ళ పొడవు అయితే ఉందన్నమాట. దీనిలో వచ్చేసి నేను ఒక 1 ఇంచ్ అయితే తీసేసుకున్నానండి. తీసి చూడండి మరలా ఇంకొక 1 ఇంచ్ అయితే డౌన్ చేసేసుకొని ఈ విధంగా హ్యాండ్ పార్ట్ని అయితే డ్రాయింగ్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి బుట్ట చేతుల కోసం అయితే కుడుతున్నాను అండి. దానికోసం ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి నేను ఈ 2 పీసెస్ని కూడా డివైడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా డివైడ్ చేసుకొని ఇటు యొక్క సెంటర్ అంటే మిడిల్ పార్ట్కి అయితే ఈ విధంగా టక్స్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా పెట్టుకుంటే మనకి హ్యాండ్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ బ్యాక్ మొత్తము కూడా లైనింగ్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నామండి. ఈ విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులోనే మనము కింది వైపున సర్కిల్ కుట్టాలి కదా, ఫ్రాకుకి కింది వైపున కుట్టాలి కదా, దానికోసం అయితే దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క లైనింగ్ పీస్ని వచ్చేసి నేను 3 జానాలు అయితే పొడవు పెడుతున్నానండి. నాకు టోటల్గా 4 జానాలలో డ్రెస్ పొడవు అయితే పెట్టమన్నారు. అందులో ఒక జాన వచ్చేసి నేను బాడీ పార్ట్కి పెట్టుకున్నాను కదా, మిగతా 3 జానాలు వచ్చేసి ఇక్కడ నేను లైనింగ్ పార్ట్ని అయితే తీసేసుకున్నాను. ఈ విధంగా తీసుకొని లైనింగ్ పార్ట్లో నేను ఒక బెత్త అంటే మన 4 వేళ్ళు ఈ విధంగా పరిస్తే దీన్ని బెత్త అంటారనమాట. మనకు వచ్చేసి ఏంటి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పొడవు వచ్చేసి మనకే 4 జాన్లు ఉండాలన్నమాట. అందులో వచ్చేసి ఈ యొక్క లైనింగ్ అనేది మనము కొంచెం తక్కువగా కుట్టుకోవాలి కాబట్టి ఒక బెత్త అంటే మనకి దగ్గర 2.5 ఇంచెస్ వరకు ఉంటుంది అనమాట. అంత అయితే నేను తగ్గించి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా 2 లేయర్స్ని అయితే కట్ చేసుకుంటానండి. అంటే లైనింగ్ పార్ట్ని 2 పీసెస్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా 2 పీసెస్ కూడా మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా జాయింట్ అనేది చేసుకుని ఇటువైపు వచ్చేసి మనకి పొడవు అనమాట. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకుంటున్నాము. ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్లో ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ బ్యాక్ 2 కూడా ఇక్కడ కట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ పార్ట్కి వచ్చేసి మనకి 4 లేయర్స్లో క్లాత్ అయితే కావాలన్నమాట. అంటే 2 హ్యాండ్స్కి వచ్చేసి ఫోల్డింగ్లో ఉంటాయి కాబట్టి మనకి టోటల్గా 4 లేయర్స్ అయితే అవుతాయి అన్నమాట. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ని కూడా కట్ చేసుకున్నాను కదా, మనకు బాడీ పార్ట్ వరకు అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి చూడండి మనకి కింది వైపున సర్కిల్ క్లాత్ అనమాట. ఈ యొక్క క్లాత్ అనేది మనకి ఎంత పొడవు కావాలో చూసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నాకు 3 జాన్లు అయితే కావాలండి. అంటే ఒక జాన్ అనేది బాడీ పార్ట్కి పెట్టాను కదా, 3 జాన్లు అయితే ఇక్కడ నేను కింది వైపు స్కర్ట్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను.
ఈ విధంగా కట్ చేసుకొని కింది వైపు చూడండి ఇక్కడ ఒక 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకోవడానికి అయితే ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట. ఈ విధంగా చూడండి ఇక్కడ లైనింగ్ పీస్కి మనకి కింది వైపున ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండింటికి డిఫరెన్స్ అనేది ఇక్కడ కనపడుతుంది కదా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఫస్ట్ వచ్చేసి లైనింగ్ పార్ట్ అనమాట. కింది వైపున మనము స్కర్ట్ కోసము కట్ చేసుకున్న లైనింగ్ని అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. ఈ లైనింగ్ వచ్చేసి 2 పీసెస్ కదా, దీన్ని అయితే ఫస్ట్ జాయింట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత కింది వైపున చూడండి మనం ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోవాలన్నమాట. ఒక 1 ఇంచ్ అయితే నేను పైకి అయితే ఫోల్డ్ చేసి ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తము కూడా మనము ఈ లైనింగ్ పీస్ ఎంతైతే ఉందో అంతా కూడా ఒకే లెంత్లో ఉంచేటట్లుగా ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కింద అంచు అనేది కుట్టిన తర్వాత మనము పై వైపున నడుము దగ్గర ప్రిల్స్ అనేది పెట్టాలండి. ఈ యొక్క ప్రిల్స్ ఏంటి, పాప యొక్క నడుము లూజుకి సరిపోయే విధంగా అయితే ఈ యొక్క ప్రిల్స్ని అయితే పెట్టి ఈ యొక్క క్లాత్ని మనము రెడీ చేసుకోవాలన్నమాట, లైనింగ్ పీస్ని. నెక్స్ట్ చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కింది వైపున మనము ఒక 1 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకోవడానికి ముందే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఈ యొక్క 1 ఇంచ్ అనేది కింది వైపున మడిచి మొత్తము కూడా స్టిచ్ అయితే వేసుకోవాలండి. మనము క్లాత్ ఎంత అయితే తీసుకున్నామో క్లాత్ మొత్తానికి కూడా ఈక్వల్గా ఉండేటట్లుగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇట్లా కాకుండా ఒక చాట పెద్దగా ఒక చాట చిన్నగా పెట్టామనుకోండి, చూసే వాళ్ళు కూడా ఎవరు కుట్టారమ్మా అన్నట్టుగా అడుగుతారనమాట. ఈ విధంగా కాకుండా మనము నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. పాప నడుము లూజుకి సరిపడా మొత్తము కూడా ఈక్వల్గా మనము 1 ఇంచ్ వెడల్పుతో అయితే ఇక్కడ నేను ప్రిల్స్ అయితే పెడుతున్నాను అనమాట. మనం స్టార్టింగ్లో ఎంత పెట్టామా అంటే స్టార్టింగ్లో 1 ఇంచ్ పెట్టామనుకోండి, అదే 1 ఇంచ్ కంటిన్యూషన్ అవ్వాలన్నమాట. లేదా 1/2 ఇంచ్ పెట్టామనుకోండి, అదే 1/2 ఇంచ్ కంటిన్యూ అవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 1 ఇంచ్ గ్యాప్తోనే ప్రిల్స్ అనేది పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అడుగున వచ్చేసి లైనింగ్ పార్ట్ని పెట్టుకోండి. పై వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ని అంటే ఇప్పుడు కుట్టుకున్నాం కదా దీన్ని పెట్టి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసేయండి. ఈ విధంగా వేసుకునేటప్పుడు ఈ యొక్క ప్రిల్స్ అనేది ముడతలు రాకుండా నీట్గా జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే కుట్టుకుంటున్నాను అండి. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని ఫస్ట్ వచ్చేసి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను, పై వైపున లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టి చివరి అంచున స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లాత్ని పై వైపుకి తిప్పాను అనమాట. నాకు అడుగు లైనింగ్ అనేది ఇక్కడ కనపడుతుంది కాబట్టి పైనుంచి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ యొక్క ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి పై వైపున ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక 2 ఇంచెస్ వెడల్పుతో ఆ చివరి నుంచి పెట్టి మిడిల్లోకి వచ్చాక మరలా ఈ చివరి కూడా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేటట్లుగా ఇక్కడ ప్రిల్స్ అయితే పెడుతున్నానండి. అటువైపు నుంచి వచ్చే ప్రిల్స్ వచ్చేసి నా వైపుకి, ఇటువైపు నుంచి పెట్టే ప్రిల్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ సైడ్కి అనమాట. ఈ విధంగా అయితే నేను పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకున్నాను అండి. సేమ్ అదే విధంగా పైన ఏ విధంగా అయితే ప్రిల్స్ పెట్టుకున్నామో కింది కూడా అదే విధంగా అయితే ప్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను స్క్రూ డ్రైవర్ సహాయంతో అయితే ప్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ప్రిల్స్ పెట్టి కుట్టుకున్న తర్వాత కింద వచ్చేసి నేను పట్టీ అనేది అటాచ్ చేయాలన్నమాట. దీనికోసం నేను ఒక 1.5 ఇంచ్ వెడల్పుతో క్లాత్ని అయితే తీసుకున్నాను అనమాట. అంటే సేమ్ కలర్ క్లాత్నే తీసుకున్నానండి, శారీలోని క్లాత్నే తీసుకొని ఇక్కడ చూడండి అడుగు వైపు నుంచి ఒక కుట్టు అయితే స్ట్రైట్గా వేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా వేసుకొని ఈ యొక్క క్లాత్ని పై వైపుకి తిప్పేసుకున్నాను అనమాట. ఈ యొక్క క్లాత్ని పై వైపుకి తిప్పి డబల్ ఫోల్డింగ్ అయితే వేసానండి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మందం ఉండేటట్లుగా కింద అయితే పట్టీని కుట్టేస్తున్నానండి. ఈ విధంగా స్ట్రైట్గా మనము ఈ యొక్క పట్టీ అనేది మనకి సమానంగా ఉండాలన్నమాట, మొత్తము కూడా ఈక్వల్గా ఉండాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వచ్చేసి బాడీ పార్ట్ అనమాట. బాడీ పార్ట్ అనేది ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని అయితే కుట్టుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని అడుగు పెట్టాను, పైన వచ్చేసి లైనింగ్ పీస్ని అయితే వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత నెక్ అమ్మటగా అంటే నెక్ పక్కగా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో నేనైతే నెక్ చుట్టూతా కూడా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకునేటప్పుడు క్లాత్ అనేది జారకుండా మనము జాగ్రత్తగా ఒక హ్యాండ్ అనేది క్లాత్ యొక్క పై వైపుని పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకొని చూడండి ఇక్కడ టక్స్లు అనేది ఇస్తున్నాను అనమాట. నెక్ అనేది మనం రివర్స్ చేసుకున్నప్పుడు షేప్ అనేది నీట్గా రావడం కోసం ఈ విధంగా టక్స్లు ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ మనము లైనింగ్ పీస్ని అడుగు వైపుకు ఫోల్డ్ చేసి మనము పై వైపున ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మనము నెక్ షేప్ ఏ విధంగా ఉందో నీట్గా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇది వచ్చేసి కొంచెం సిల్క్ శారీ కాబట్టి జారినట్లుగా ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెం నిదానంగా అయితే కుట్టుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సైడ్న అంటే లైనింగ్ పీస్ ఉంది కదా, ఈ యొక్క లైనింగ్ పీస్కి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసి సైడ్న లైనింగ్ పార్ట్ని అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి కుట్టు అయితే వేసుకున్నానండి. అదేవిధంగా ఇటువైపు కూడా కుట్టుకుంటున్నాను.
కిందన కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా వేసుకొని ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. నాకు వచ్చేసి ఇది సిల్క్ శారీ కాబట్టి ఇది కొంచెం పలసగానే ఉంది కాబట్టి చీర పై వైపుకి అయితే నాకు లైనింగ్ పీస్ కనపడుతుంది కాబట్టి పై వైపు నుంచి అయితే స్టిచ్ వేసుకున్నాను అనమాట. అదే కొంచెం మందం చీరలు అయితే మనము అడుగు వైపుకి తిప్పే స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్కి కొంచెం నెక్ అనేది డీప్ అనేది కట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఒక పావించేనండి, ఒక పావించ్ అనేది నేను డౌన్ చేసి కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మరలా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా ఫస్ట్ నెక్ చుట్టూతా కూడా స్టిచ్ వేసేసుకొని మరలా మధ్యలో ఖర్చుని కట్ చేసి దీన్ని రివర్స్ చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్గా అంతే కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకొని చుట్టూ ఉన్న ఖర్చుని నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్కి నేను హుక్స్లు అనేది పెడుతున్నాను. దానికోసము మనము నెక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకొని దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలన్నమాట. అంటే బ్యాక్ పార్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒకదానికి హుక్ పట్టి ఒకదానికి కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను హుక్ పట్టీని అయితే కుట్టుకుంటున్నానండి. ఈ యొక్క హుక్ పట్టీని బ్లౌజెస్కి అయినా డ్రెస్సెస్కి అయినా ఏటికైనా సరే పై వైపు నుంచి అడుగుకే కుట్టుకుంటాము. ఇట్లాగా డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకొని అడుగు వైపుకి మనము సన్నగా ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేటట్లుగా ఈ యొక్క హుక్ పట్టీని అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటామండి. సేమ్ అదేవిధంగా కాజా పట్టీ అనమాట. కాజా పట్టీని వచ్చేసి కింది వైపు నుంచి పై వైపుకి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటామన్నమాట. ఇక్కడ ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని మనము డబల్ ఫోల్డింగ్ అయితే వేసి ఇక్కడ ఫస్ట్ స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా వేసి పైన ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసి ఇక్కడ దీన్ని అయితే నెక్ పార్ట్కి ఈక్వల్గా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసి పై వైపుకి దీన్ని కూడా ఒక 1/2 ఇంచ్ వెడల్పులోనే నేనైతే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసి ఇక్కడ ఉంది కదా కింది వైపున ఎక్స్ట్రా ఖర్చు, దీన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. మరలా మరొక కుట్టు అయితే వేస్తున్నానండి. ఈ విధంగా 2 కుట్లు అయితే నేను కాజా పట్టీకి అయితే వేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా వేసుకొని చూడండి. ఈ కాజా పట్టీ పై వైపున అయితే హుక్ పట్టీని పెట్టి కింది వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక డ్రెస్కి మరింత అందాన్ని తీసుకురావడం కోసం నేను వచ్చేసి ఒక 15-16 ఇంచెస్ పొడవుతో అదేవిధంగా ఒక 3 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఆ చివర ఈ చివర ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ యొక్క గ్యాప్లోంచి క్లాత్ని అయితే రివర్స్ చేసేసుకోవాలన్నమాట. రివర్స్ చేసుకొని కార్నర్స్ దగ్గర చూడండి, ఈ యొక్క కార్నర్స్ దగ్గర మనకి క్లాత్ అనేది బయటకు వచ్చే విధంగా మన వేలు సహాయంతో ఈ విధంగా మనము క్లాత్ని అయితే బయట వైపుకి మనము ప్రెస్ చేసినట్లుగా అంటే క్లాత్ అనేది నీట్గా మనకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిల్స్ అనేది పెడుతున్నాను కదా, ఈ విధంగా ప్రిల్స్ పెట్టేసుకొని క్లాత్ మొత్తాన్ని కూడా దగ్గరగా జరిపేసేయాలన్నమాట. ఈ విధంగా జరిపి ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము మరో క్లాత్ని అయితే తీసుకోవాలండి. తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. క్రాస్గా కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక పీస్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ యొక్క పీస్ని చూడండి ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఏ విధంగా చేశాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫస్ట్ వచ్చేసి వెడల్పుగా ఉన్న సైడు క్లోజ్ చేసేసాను అనమాట. కుట్టుతో క్లోజ్ చేసి ఈ విధంగా క్రాస్గా స్టిచ్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా స్టిచ్ వేసి ఇంతవరకు కటింగ్ అయితే చేశానండి. కట్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ చేసుకుంటున్నాను అనమాట స్క్రూ డ్రైవర్ సహాయంతో. చూడండి ఇక్కడ వెడల్పుగా ఉన్న సైడ్ నుంచి నేను సన్నగా ఉన్న వైపుకి ఈ యొక్క క్లాత్ని అయితే రివర్స్ చేసేసుకుంటున్నాను. రివర్స్ చేసుకొని ఈ యొక్క కార్నర్స్ మొత్తాన్ని కూడా నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనము ఈ యొక్క థ్రెడ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా రెండో దాన్ని కూడా మనము రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఈ యొక్క ఫ్లవర్కి మధ్యలో పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనము ఈ యొక్క ఫ్లవర్కి చుట్టూతా పెట్టి ఈ యొక్క ఖర్చు అనేది అడుగు వైపుకి వెళ్ళేటట్లుగా మనము స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనకి ఫ్లవర్ షేప్ అనేది రావాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న దాన్ని ఫ్రంట్ పార్ట్కి అయితే మనము కుట్టేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి జాయింట్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్కి కొంచెం డౌన్లో అంటే నెక్ యొక్క మిడిల్ పార్ట్లో దీన్ని ఈ విధంగా సెట్ చేసి కుట్టుకోవాలి. ఈ విధంగా మనము దీన్ని కుట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము రెండు జాయింట్ చేసుకున్న తర్వాత నీట్గా ఓవర్లాక్ అయితే చేసేసుకోవాలండి. ఓవర్లాక్ చేసుకొని నెక్స్ట్ షోల్డర్ పై వైపుని కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ యొక్క షోల్డర్ పై వైపున ఖర్చుని మనము బ్యాక్ సైడ్కి మడిచేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము హ్యాండ్ జాయింట్ అనేది చేయాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే షోల్డర్ యొక్క మిడిల్ పార్ట్లోకి మనము పెట్టుకున్న బొట్ట యొక్క మిడిల్ పార్ట్ వచ్చే విధంగా పెట్టి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టడం రాకపోతే ఫస్ట్ మీరు షోల్డర్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ రెండో వైపు స్టిచ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా హ్యాండ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనము మిడిల్ పార్ట్లో చూసుకోవాలండి ఈ యొక్క బొట్ట అనేది సెంటర్కి వస్తుందా లేదనేది చూసి
మనకి కొంచెం అటు ఇటు కూడా జరగకుండా నీట్గా ఎగ్జాక్ట్గా సెంటర్ పార్ట్గా బుట్ట వచ్చే విధంగా అయితే పెట్టి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా ఓవర్లాక్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా మనము ప్రతిదీ కూడా ఓవర్లాక్ చేయటం వల్ల డ్రెస్ అనేది చాలా బాగుంటుందండి. రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ సైడ్ని ఒక స్టిచ్ అయితే వేసాను. ఇక్కడ ఎలాంటి మెజర్మెంట్ చూడకుండా నేను సైడ్ని స్టిచ్ వేసి దీనికి కూడా ఓవర్లాక్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఓవర్లాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 2-3 కుట్లు అయితే వేసుకుంటున్నాను అనమాట. అంటే పాప యొక్క హ్యాండ్ లూజు, చంక లూజు, కింద లూజు మొత్తము కూడా సరిపడే విధంగా అయితే నేను ఇక్కడ కుట్లు అయితే వేసుకున్నాను అండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ టక్స్లు అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా 2 టక్స్లు అయితే వేసుకున్నాను. సారీ, ఫ్రంట్ సైడ్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ 2 టక్స్లు అయితే వేసాను. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి స్కర్ట్ అనమాట. స్కర్ట్ అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకునేటప్పుడు ఏంటి, ఫస్ట్ మనము కొలుచుకోవాలండి. ఈ విధంగా బాడీ పార్ట్ని, స్కర్ట్ని రెండింటిని కొలుచుకొని సరిపోయినా లేదని ఒకసారి అయితే చెక్ చేసుకున్న తర్వాత కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అడుగును వచ్చేసి స్కర్ట్ క్లాత్ని పెట్టాను, పై వైపున బాడీ పార్ట్ని పెట్టాను అనమాట. పెట్టి ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టాక ఓవర్లాక్ చేశానండి. అసలు ఓవర్లాక్ చేస్తే ఆ ఫినిషింగే వేరనమాట. నార్మల్గా కుట్టిన దానికను ఓవర్లాక్ చేసి కుట్టిన దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. తర్వాత వచ్చేసి రెండో సైడ్ జాయింట్కి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నడుము దగ్గర నుంచి నేను స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నడుము దగ్గర కుట్లు అనేది సమానంగా రావడం కోసము నేను వచ్చేసి ఫస్ట్ నడుము దగ్గర నుంచి కుట్టు అయితే స్టార్ట్ చేస్తానండి. నడుము దగ్గర నుంచి కుట్టు వేసుకున్న తర్వాత నెక్స్ట్ మరలా పై వైపున మెజర్మెంట్స్ చూసుకొని పైనుంచి అయితే స్టిచ్ అయితే నడుము దగ్గరికి కలిపేసుకుంటాను అనమాట. ఈ విధంగా మనము ఈ యొక్క ఫ్రాక్ని రెండో వైపు కూడా ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీ ప్రాసెస్లో మనము ఫ్రాక్ అనేది కట్ చేసుకున్నాము, స్టిచ్ చేసుకున్నాము. అదేవిధంగా ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు అనమాట. వీడియో అనేది చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.